హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. అయితే మా ఇంటి దగ్గరలో ఒక అయ్యప్ప స్వాములు పడి పూజ పెట్టుకున్నారు చిన్నగా. అయితే వాళ్ళందరూ కలిసి చిన్నగా పడి పూజ చేసుకుందామని స్టార్ట్ చేశారనమాట. ఇలా డెకరేషన్ చేసుకొని దేవుడికి 18 మెట్లు పడిపెట్టి దీపాలు వెలిగించి దండలు అంతా అలంకరణ చేసుకొని సింపుల్గా నీట్గా, అసలు చాలా బాగా నీట్గా చేసుకున్నారు. మాకు కూడా ఇన్వైట్ చేస్తే మేము కూడా వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. అయితే దేవుడికి ఏమో పూజ అంతా అయిన తర్వాత నేను మొత్తం తీయలేకపోయాను. అక్కడ కొంచెం లిటిల్ బిట్ చిన్న ప్లేస్ అనమాట అక్కడ. అందువల్ల తీయలేక చిన్న బిట్స్ కొన్ని తీసాను అంతే. అయితే దేవుడికి పూజ అంతా అయిన తర్వాత నైవేద్యం పెడుతున్నారు. భజన అదంతా చాలా జరిగింది, కానీ చాలా ఇరుకిరుగ్గా ఉండే, అందుకనేసే సరిగ్గా తీయలేకపోయాను. ఇది నైవేద్యం తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా ప్లేస్ ఉంటే మాత్రం అయ్యప్ప స్వాములు వేసే భజన మస్తు ఉంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వేసుకుంటారు మా వారు. రేపు మార్నింగ్ మా వారు కూడా వేసుకుంటున్నారు, ఫస్ట్ డే రేపు నవంబర్ 1కి. వీళ్ళైతే స్వాములు మంచిగా నైవేద్యం చేసి స్వాములందరూ భజన చేసి ఇలా మెట్లకి దీపాలు వెలిగి, ఇంకా 18 మెట్లకి కర్పూరం వెలిగించి దేవుడికి సమర్పిస్తున్నారు అన్నమాట. ఇక్కడ పాట పాడతారు, 1వ మెట్టు 2వ మెట్టు అని పాట పాడి 18 మెట్లు వెలిగిస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి మళ్ళీ చూడాలన్నా కూడా చూడలేము, ఎప్పుడు పడితే అప్పుడు చేయలేము ఇవి. ఓన్లీ అయ్యప్ప స్వామి సీజన్ అనమాట. కార్తీక మాసంలో స్టార్ట్ అయితే సంక్రాంతి జ్యోతి వెలిగేంత వరకు, సంక్రాంతి జ్యోతి చూసి వచ్చే వరకు చేస్తారు ఇక్కడ. యాక్చువల్గా ఇంతకుముందు కొన్ని ప్లేస్లలో ఉండాలి, ఇప్పుడు బాగా ఎక్కువైపోయారు అయ్యప్ప స్వాములు. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. మా ఇంట్లో మా వారు వేసుకొని పూజ చేస్తారు కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ పాట యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో కుదరలేదు. సరే వాళ్ళకైతే ఇలాగ వాయిస్ ఇచ్చేద్దాంలేని వాయిస్ ఇచ్చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అది ఇంకా ఆ పాటలు అవన్నీ వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంటుంది, చూడాలనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ మా అమ్మాయికి కూడా వేపిద్దాం అనుకుంటున్నాం, కానీ ఈ ఇయర్ ఇంకా చిన్నపిల్ల కదా, చూద్దాంలే అని వెయిట్ చేస్తున్నాం. ఇలా అంతా అయిపోయిన తర్వాత దేవుడికి మొత్తం అన్నీ అక్కడ ఉన్న దీపాలు, ప్రతి ఒక్క దీపము కర్పూరం పెట్టి జ్యోతి వెలిగించేస్తారనమాట. కింద ఫస్ట్ మెట్టు నుంచి స్టార్ట్ అయితే 18 మెట్లు కంప్లీట్ చేసి మళ్ళీ పక్కన అక్కడ ఇక్కడ అన్నీ పెట్టుంటారనమాట. అవన్నిటికీ దీపాలు వెలిగించేస్తారు. కానీ ఇలాంటివి మళ్ళీ పెద్దవి పడి పూజలు చేస్తారు. ఆ పెద్దవి పడి పూజలు చూడాలి, ఇంకా చూడముచ్చటగా ఉంటాయి. చూస్తుంటే ఇంకా చూడాలనిపించేలాగా ఉంటాయి. నాకైతే చాలా బూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి వీళ్ళు పాటలు పాడి భజన చేస్తుంటే, చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా చిన్న మిస్టేక్స్లు ఏమైనా చేశారేమో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, సాష్టాంగం చెప్తారు. మేము చేసిన మా తప్పుల్ని మన్నించి నువ్వే అన్నిటికీ అయ్యప్ప అని చెప్పి సాష్టాంగం చేసి ఇలా దండం పెట్టుకుంటారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. అలా 5 సార్లు చెప్పి వాళ్ళ తప్పులు, అందులో పూజ చేసేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్స్, ఏదైనా లోటుపాట్లు చేస్తుంటాం కదా, తెలుసో తెలియకనో, అలాంటివన్నీ క్షమించమని ఇలా అడుగుతాం. చూడండి, అయ్యప్ప స్వాములందరూ మంచిగా వంగి దండం పెట్టి, ఎక్కడ తగ్గకపోయినా ఇక్కడ మాత్రం తల వంచి సాష్టాంగం చెప్పి వాళ్ళ తప్పుల్ని మన్నించమని కోరుకుంటారు. ఫ్రెండ్స్, నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మళ్ళీ చిన్న వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి. మీరు చేసే ఈ సపోర్టు నాకు ఇంకొంచెం బూస్టింగ్ అనమాట. మా అయ్యప్ప స్వాములందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.
అందులో మన తప్పులు కూడా మన్నించాలని కోరుకుంటున్నాం అన్నమాట. మనకు కూడా తెలిసేది లేక మనం మాట్లాడుతుంటాం కదా, మన తప్పులను కూడా మన్నించి మన కోరికలు కూడా ఏమన్నా ఉన్నాయో నెరవేర్చి ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ రెడ్డమ్మ ఇలా చిన్న షార్ట్, ఒక చిన్న వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా. అయ్యప్ప స్వాములది ఫస్టే అయ్యప్ప స్వాములది ఈరోజు పెట్టాలని పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు రేపటి నుంచి మా వారు వేసుకొని రేపటి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తారు కాబట్టి 41 డేస్ నియమనిష్టలు చాలా కఠినంగా చేస్తారు వాళ్ళు. చాలా ఆహ్లాదంగా ఉంటుంది చేస్తుంటే, మనకు కూడా చూడాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట వాళ్ళు చూస్తుంటే వాళ్ళని. కాబట్టి అందులో తప్పప్పులు మనవి కూడా ఏమైనా ఉంటే క్షమించి లాస్ట్లో మంగళహారతి ఇచ్చేశారు. మంగళహారతి ఇచ్చి నీరాజనం చెప్పేస్తారు. అక్కడికి పూజ అంతా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యి భోజనాలు తిని అంతా చేసరికి 3-4 అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.